దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. సార్ మీరు అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ప్రతి వాళ్ళకు ఉండేటువంటి ఒక అల్టిమేట్ కోరిక ఏంటంటే చిరంజీవి గారితో వర్క్ చేయాలని. మీరు మెగాస్టార్ గారితో వర్క్ చేశారా సార్? మెగాస్టార్ గారితో వర్క్ చేసే సిచ్యువేషను డైరెక్ట్ సినిమాకి రాలేదు, కానీ మన సత్యానందం గారు ఉన్నారు కదా, డైలాగ్ రైటర్, ముగ్గురు మనగాళ్ళ సినిమా వాళ్ళు చేసేటప్పుడు మెడ్రాస్ పిలిపించారండి నన్ను. అంటే ముగ్గురు హీరోయిన్లు ఆ రొమాంటిక్ ట్రాక్స్ డెవలప్ చేయడం కోసం నన్ను పిలిపించారు. పిలిపించిన తర్వాత వెళ్ళాను. సో అది ఎంత గొప్ప అనుభూతి అంటే, ఆ ఇంట్లోనే కూర్చున్నా, రవిప్రసాద్ అవుట్డోర్ ఇంటి పక్కనే హౌస్, కూర్చొని కథ అంతా నెరేట్ చేస్తే సత్యానందన్ అడిగాను. ఆయన బాగా క్లోజ్గా ఉంటాడు. నన్ను ఎందుకు పిలిచారంటే, ఇంకో రచయిత ఉన్నాడు కదా మీ నావలిస్టు, ఆయన రొటీన్ అయిపోయాడు, ప్రతిదీ ఫ్రెష్గా ఉంటుంది మీ నోటి నుంచి అంటే ఇది చెప్పాను. అంత బాగానే ఉంది అని ఫీల్ అయ్యారు. కంటెంట్ చెప్తే చాలుగా సత్యానంద్ అలిగిపోతాడు బాగా బ్రహ్మాండంగా. అంత అయిన తర్వాత అక్కడ ఏసీ బాగా ఎక్కువ చేస్తుంటే ఇందాటి నుంచి వర్రీ అవుతున్నారు, చెప్పరా మీరు నాకు అన్నాడు చిరంజీవి గారు. అని నన్ను తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టాడు. అంటే మీకు అంటే అసలు మిమ్మల్ని చూడడం, మిమ్మల్ని కలవడమే ఒక విచిత్రమైన అనుభూతి కదండి, అది భరించేస్తారు బాధని. అంత అయిన తర్వాత కాఫీలు ఐదు అయిన తర్వాత ఓకే కంటెంట్ ముగ్గురు ట్రాక్స్ చెప్పేసిన తర్వాత బయటకు వస్తుంటే అడిగాడు, మీరు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఎందుకు కలవరు? చాలామంది రైటర్స్ నన్ను కలుస్తుంటారు షూటింగ్లు. అంటే నాకు ఉద్యోగం ఉందండి, ఐ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు మై జాబ్. తర్వాత మీరంటే పిచ్చి అభిమానం, అందులో డౌట్ లేదు. కానీ పని పాట లేకుండా మీ దగ్గరికి వచ్చి ఈరోజు అవసరం ఉంది పిలిచారు, ఐఎమ్ హ్యాపీ, నాకు ఆ మాత్రం గుర్తింపునిచ్చినందుకు. కానీ మీ ప్రైవసీని నేను డిస్టర్బ్ చేసినట్టు అవుద్ది పదే పదే మీ దగ్గరికి వస్తాయి. మీరు హోటల్లో ఉంటారు, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, అక్కడికి వస్తే అది ప్రైవసీని డిస్టర్బ్ చేయడం కదా అంటే ప్యాచ్ చేసి గుడ్ గ్రేట్ అండి, అవసరం ఉన్నప్పుడు పిలుస్తాను అన్నారు. వెళ్ళేటప్పుడు కళ్యాణ్ కారులో డ్రాప్ చేసి హోటల్ దగ్గర అన్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్. అప్పుడు ఉట్టి కళ్యాణే ఆయన కారులో డ్రాప్ చేసి వాడమాట. నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ కంపేర్ చేసుకుంటే చాలా స్లిమ్గా ఎంత పెద్ద హీరో, ఎంత పెద్ద చరిత్ర అని మార్చేసే గొప్ప వ్యక్తి అవుతాడని ఒక స్టాల్వర్ట్ చరిత్ర తిరగరాసిన ఒక గొప్ప వ్యక్తి మిమ్మల్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసి హోటల్ దగ్గర. ఇది మాత్రం ఎవరికి దక్కని క్రెడిట్ సార్ ఇది. అలాగే కృష్ణరాజు గారుకి ఒక కాస్మోపాలిటన్ క్లబ్లో ఆయన మెంబర్షిప్ ఉండి అందులో ఉంచి నా చేత మేజర్ సంగ్రామ్ అని నవల రాయించాడు, ఎందుకంటే తను చెయ్యాలని. అప్పుడు కథ డిస్కషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని అప్పుడప్పుడు, కృష్ణరాజు గారి ఇంటికి. ఒక కుర్రాడు తెల్లగా బుర్రగా ఎర్రగా ఉంటే వెళ్తుంటే, అబ్బాయి ఎవరు అంటుంటే మా తమ్ముడు కొడుకు, నేను నాకు పిల్లలు కాబట్టి పెంచుకుంటున్నాను. ఆ కుర్రాడు బాగున్నాడు కదని చిన్న వయసుకి ఎంత హైట్ ఉన్నాడు ఎత్తుకునేవాడిని, ఒకటి గారా ఎత్తుకుంటే ఆ తర్వాత తెలిసింది ప్రభాస్ తనని. సో విచిత్రం ఏంటంటే, చాలా పాపులర్ వ్యక్తులతో ఎక్కువ పరిచయం లేకపోయినా వాళ్ళని ఎలా షేడ్ ఎలా టచ్ చేసుకుని వెళ్ళింది నా లైఫ్. అది వండర్ఫుల్. రాఘవేంద్ర గారితో కానీ, కోదండ రామరెడ్డి కానీ, అందరూ, క్రాంతి కుమార్, దాసర్ గారు, అన్నిటికీ మించి దాసర్ గారు చాలా అద్భుతమైన సపోర్ట్ నాకు. ఆయన ఒక గాడ్ ఫాదర్ అయినాడు చాలా మందికి. తర్వాత రామ్ గోపాల్ వర్మ. ఈరోజు రామ్ గోపాల్ వర్మ నాకు దూరంగా ఉన్నా నేను బాధపడేది ఒకటే, డెఫినెట్గా ఇండియా నుంచి హాలీవుడ్కి వెళ్ళే ఒక గొప్ప హీరోని మన దేశం కోల్పోయిందండి, అంతే. సచ్ ఎ గ్రేట్ థింకర్. ఇప్పుడున్న ఆయన దగ్గర శిష్యరికం చేయకపోయినా చాలా మంది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఎవరిని మనం టచ్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి, లేదనంటే మన ఈయన అర్జున్ రెడ్డి డైరెక్టర్, ఆయన కానీ వీళ్ళందరూ కూడా రామ్ గోపాల్ వర్మకు ఏకలవ శిష్యులుగా చెప్తున్నారు. సచ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. సార్ టీవీ ఇండస్ట్రీలో మీరు దాసరి గారి కంపెనీలోనే ఒక సీరియల్కి, అభిషేకం సీరియల్కి గిన్నెస్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఎపిసోడ్లు సార్? 2380 ఎన్నో రాశాను. ఆ తర్వాత ఫెడప్ అయిపోయాను, 9 ఏళ్ళు అయిపోయింది అప్పటికి. ఎంత నెక్స్ట్ ఆయన చెప్పింది ఏంటి, గోరింటాకు సినిమా పాయింట్ చెప్పాడండి. కథ అయింది.
ఆ పాయింట్ అంటే ఆ పాయింట్ నుంచి డెవలప్ చేయవే అన్నాడు. ఆ డెవలప్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో ఏమిటో రకరకాల విచిత్రమైన మార్పులు ఉంటాయి కదా. అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. రేటింగ్ బాగానే వస్తుంది. కంటిన్యూ అవుతుంటే ఈటీవీ వాళ్ళు అప్లై చేశారండి. లాంగెస్ట్ సీరియల్ రిటన్ బై సింగిల్ రైటర్, స్క్రీన్ ప్లే బై సింగిల్ రైటర్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైం అని దాని మీద పంపిస్తే వాళ్ళు నాకు సర్టిఫికేట్ పంపించారు. అదొక ఆనందం. మళ్ళీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ. వండర్ఫుల్, వండర్ఫుల్. సార్ మీరు మళ్ళీ రావాలి సార్. అమ్మగారు మిమ్మల్ని బిజియెస్ట్ రైటర్గా చూడాలని అనుకున్నారు, చూశారు. చూశారు. తన కోసం మీరు గ్యాప్ తీసుకున్నారు. అవును. ప్రస్తుతం వారు కాలం చేశారు, కానీ వారి ఆత్మ శాంతించాలంటే మీరు మళ్ళీ రావాలి. డెఫినెట్గా వస్తా. మళ్ళీ రావాలి. మళ్ళీ మీ పెన్ను అలా విదిలించాలి. అవును. ఆణిముత్యాలు మళ్ళీ దొరలాలి. లేదండి, ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన సీనియర్ రైటరు, పెద్ద రైటరు, ఇది కరెక్ట్ కాదండి. రైటర్ ఎప్పుడు సీనియర్ అయితేనే అద్భుతాలు చేయగలరండి. సీనియర్ అంటాడు. అదే నేను ఒక చోట సీనియర్కి అదే చెప్పా. సీనియర్ అందులో దగ్గరగా ఇమాజినేషన్లో కానీ చూసిన ప్రపంచం, చదివిన పుస్తకాలు, సంపాదించిన అనుభవంతో ఎక్కువ అద్భుతాలు చేయగలరు రైటర్ సీనియర్ అయితేనే. ఉదాహరణకి విజయేంద్ర ప్రసాద్ గారు. ఎగ్జాక్ట్లీ. ఆయనకి ఆ ఏజ్లో ఇంటర్నేషనల్ గ్లోబల్ రెస్పెక్ట్ రైటర్గా గుర్తింపు వచ్చిందంటే ఆయన ఎక్స్పీరియన్స్ అండి. సింగీతం శ్రీనివాసరావు గారు, సింగీతం శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ గొప్పవాళ్ళు. ఎందుకంటే వయసు అన్నది క్రియేటివిటీకి అడ్డం కాదండి. కానీ ఒక్క విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. నేను ఇంకా టైప్ కమిషన్ దగ్గర ఉన్నాను కదా, డిటిపి వచ్చింది అన్నది ఏరియాకి అప్డేట్ అవుతూ పోతే ఏం ప్రాబ్లం లేదు. బట్ కొంతమందికి నా ముందు కూర్చొని మాట్లాడితే ఈయన ఒప్పించడం కష్టమేమో అని లేదు. నేను పసిపిల్లలతో పాటు పసిపిల్లలా ఉంటాను. అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పిన మంచి పాయింట్ అయితే ఇది బాగుంది నేను చెప్పిన పాయింట్ కంటే అనే మనస్తత్వం అది. సరే 2025లో డెఫినెట్గా వర్కౌట్ చేయాలి. రావాలి సార్, మీరు మళ్ళీ రావాలి. వస్తాను. మీ నుంచి అద్భుతమైన రచనలు చూడాలి. రైట్. అక్షరాభిషేకం, మీరు అభిషేకం సీరియల్లో రికార్డు సాధించారు కాబట్టి అక్షరాభిషేకాలు ఇంకా కొన్ని వందలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టైం. రైట్.